అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం, మనం ఎదుటి వాళ్ళని ఏ కోణంలో చూడాలి, ఎలా చూడాలి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం. మనిషి సహజ లక్షణం ఏంటంటే ఎదుటి వాళ్ళలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపించడం. ఒక ఇద్దరు మనుషులు కలిసినప్పుడు ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉండటం, అందులో కొన్ని తెలిసినవి, కొన్ని తెలియనివి, కొన్ని కల్పించినవి, కొన్ని ఊహించినవి, ఇవన్నీ మాట్లాడుకోవడం అనేది ప్రస్తుత సమాజంలో అలవాటైపోయినటువంటి విషయం. ఎదుటివారి గురించి, తను చేసేటటువంటి పనుల గురించి రకరకాలుగా మనం మాట్లాడుతూ ఉంటాం. దాంట్లో మంచి చెడుల విశ్లేషణ చేస్తూ ఉంటాం. వాళ్ళని మనం జడ్జ్ చేస్తాం, ఎదుటి మనుషుల్ని. ఇది సరైనటువంటి విధానం కాదు. ఎంతసేపు ఉన్నటువంటి సమయాన్ని అంతటిని ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తూ, వాళ్ళలో తప్పులను ఎత్తి చూపే ప్రయత్నం చేస్తూ, వాళ్ళు చేసేటటువంటి పనులను క్రిటిసైజ్ చేస్తూ, వాళ్ళ ఆలోచనలను క్రిటిసైజ్ చేస్తూ అనవసరంగా సమయాన్ని వృధా చేసుకోవడం అనేది సరైనటువంటిది కాదు. మనిషి ఎదగాలి అని అంటే, నువ్వు ఉన్నతంగా ఉండాలి అని అంటే, నీ వ్యక్తిత్వం బాగుండాలి అని అంటే, మొట్టమొదట చేయాల్సింది ఏంటంటే నీ గురించి నువ్వు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయి. మనం ఒక ప్రశ్న వేసామనుకోండి, ఎవరినైనా నీలో ఉన్నటువంటి మంచి చెడులను గురించి చెప్పు 4 విషయాలు అని కనుక అడిగితే చాలా కష్టం. తెలీదు, తన గురించి తనకు తెలీదు. కానీ ఎదుటి వాళ్ళలో ఉన్నటువంటి లోపాలు చెప్పు అంటే మాత్రం రెడీ అయిపోతాం, తెగ చెప్పేస్తూ ఉంటాం. వాళ్ళు చేసే పనులను క్రిటిసైజ్ చేస్తాం, వాళ్ళు ఆలోచనల్ని క్రిటిసైజ్ చేస్తాం, వాళ్ళ యొక్క మేనరిజాలని మనం క్రిటిసైజ్ చేస్తాం. ఇవన్నీ కూడా మనం మాట్లాడుతూ ఉంటాం. అంటే మన ఇక్కడ ఏం జరుగుతుందని అంటే, మన గురించి మనం తెలుసుకునే కన్నా కూడా ఎదుటి వాళ్ళ గురించి విషయాలు తెలుసుకోవటం మీద ఉన్నంత శ్రద్ధ మన మీద మనం పెట్టకపోవటం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశంగా మనం గమనించాలి. మనిషి ఉన్నతంగా ఎదగాలి అని అంటే మొట్టమొదట నీ గురించి నువ్వు తెలుసుకో, నీలో ఉన్నటువంటి మంచి తెలుసుకో, నీలో ఉన్నటువంటి చెడు తెలుసుకో, నువ్వు చేస్తున్నటువంటి పనులను విశ్లేషణ చేసుకో, నీ ఆలోచన ద్వారా నువ్వు విశ్లేషణ చేసుకో. అప్పుడు ఎదుటి వాళ్ళ గురించి మనం ఆలోచించవచ్చు. మరొకటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి మనిషిలోనూ మంచి చెడులు 2 ఉంటాయి. మనం ఎంతసేపు ఎదుటి వ్యక్తిలోని చెడుని చూడటానికి ఇష్టపడతాం, కానీ వాళ్ళలో ఉన్నటువంటి మంచిని ఏంటో చూడటానికి మనం ఇష్టపడం, దాన్ని అంగీకరించం కూడా. ఎందుకంటే ఇగో అడ్డు వస్తుంది. ఎదుటి వ్యక్తి పలానా విషయంలో గొప్పవాడు, పలానా విషయంలో తెలివైనవాడు, చాలా కష్టపడతాడు, హార్డ్ వర్క్ చేస్తాడు, చాలా పంక్చువల్గా ఉంటాడు, చాలా డిసిప్లిన్గా ఉంటాడు, ఇటువంటి మనం అసలు సహించడం. కానీ ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి చెడుని మాత్రం మనం అదే పనిగా మనం క్రిటిసైజ్ చేస్తూ ఉంటాం, కామెంట్స్ చేస్తూ ఉంటాం. ఒక వ్యక్తి యొక్క తన యొక్క సొంత విషయాలు మనకు ఎంతవరకు తెలుస్తాయి, ఎలా తెలుస్తాయి? తన యొక్క ఎందుకు ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడో మనకు ఎలా తెలుస్తుంది? తన ఆలోచన ఎందుకు ఎలా ఉందో మనకు ఎలా తెలుస్తుంది? తన నిర్ణయాలు ఎందుకు ఎలా ఉన్నాయో మనకు ఎలా తెలుస్తుంది? ఎవరి జీవితాలు వాళ్ళే. ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచన ధోరణి ఉంటుంది. పరిస్థితులకు అనుగుణంగా ఒక్కొక్క మనిషి ఒక్కొక్కలా మారుతూ ఉంటాడు. అందుకని మనం ఎదుటి వ్యక్తిని జడ్జి చేయడం మానేసి మన గురించి మనం విశ్లేషణ చేసుకోవడం అనేది నేర్చుకోండి. ఎదుటి వ్యక్తిలో మంచిని చూడడం అనేది కూడా చాలా ప్రధానమైనటువంటి అంశం. అది నీ వ్యక్తిత్వాన్ని కూడా తెలియజేసేటటువంటి అంశం. ఎదుటి వ్యక్తిలో మంచిని మనం చూడగలిగితే మనలో ఉన్నటువంటి లోపాలను మనం సరి చేసుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. విజయం సాధించినటువంటి ఒక వ్యక్తిని కనుక మనం చూసుకుంటే, ఆ వ్యక్తి ఎంత కష్టపడ్డాడో, ఎంత హార్డ్ వర్క్ చేశాడో, తన తెలివితేటలు ఎలా ఉపయోగించుకున్నాడో, తన సమయాన్ని ఎలా ఉపయోగించుకున్నాడో, ఏ నైపుణ్యాలు నేర్చుకుంటే తను ఆ విజయాన్ని సాధించగలిగాడో, అవన్నీ కూడా మనం ఒకసారి ఆలోచన చేయగలగాలి. మనకి ఏం కనిపిస్తుంది అంటే, ఆ వ్యక్తి సాధించినటువంటి విజయం మాత్రమే కనిపిస్తుంది. దాన్నే చూస్తాం, అతను పడినటువంటి కష్టాన్ని మనం చూడం. అట్ ది సేమ్ టైం ఆ విజయాన్ని కూడా మనం ఎంజాయ్ చేయం. ఆ విజయంలో అతనికి ఎలా వచ్చిందన్న దాని మీద కూడా మనం జడ్జ్ చేసి కామెంట్ చేస్తూ ఉంటాం. అదృష్టం అంటాం, లేదా అయాచితంగా వచ్చిందని అంటాం, లేదా టైం కలిసి వచ్చింది అని అంటాం, లేదా ఎదుటి అంత పోటీతత్వం లేదని అంటాం. ఇవన్నీ కూడా మనం మాట్లాడుతూ ఉంటాం. ఇది సరైనటువంటిది కాదు. మనం ఎదుటి వ్యక్తిలో మంచిని చూడడం తెలుసుకోండి. అన్నిటికంటే ప్రధానమైన అంశం ఏంటంటే, అసలు నీ గురించి నువ్వు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయి. ఎదుటి వ్యక్తి మీద మనం అదే పనిగా పడి ఆడటం అనేది సరైనటువంటి విధానం కాదు. తర్వాత తన నిర్ణయాలు, తన విషయాలు, తన పనులు అవన్నీ తనకు సంబంధించినవి, నీకు సంబంధించినటువంటివి కాదు. వాటి గురించి నీకు పని లేదు, నీకు అవసరం కూడా లేదు. నీ గురించి నువ్వు ఆలోచించుకో, నీ గురించి నువ్వు విశ్లేషణ చేసుకో, అప్పుడు చాలా బాగుంటావు.
ఎదుటి వ్యక్తి గురించి ఎప్పుడైతే నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావో నీ ఆందోళన అనేది వస్తుంది. అతను బాగుంటే మనం చూడలేని తనం కింద ఉంటుంది. తను ఏ నిర్ణయాలు తీసుకున్నా అది మంచి అయి ఉండొచ్చు, చెడు అయి ఉండొచ్చు, మరొకటి అయి ఉండొచ్చు, దాని పర్యవసానాలు అనుభవించేది కూడా దానే, మనం కాదు. మనకు సంబంధించినటువంటి వరకు మనం ఎంతవరకు కరెక్ట్గా ఉన్నాం, మన గురించి మనం ఎంతవరకు తెలుసుకోగలిగాం. ఎప్పుడైతే మనిషి తనతో తాను గడుపుతాడో, తన గురించి తాను తెలుసుకోగలుగుతాడో, తన తప్పుల్ని తను ఎప్పుడైతే గ్రహించగలిగి దాన్ని సరిచేసుకునేటువంటి ప్రయత్నం చేయగలుగుతాడో అప్పుడు మాత్రం విజయం సాధించగలుగుతాడు. ఒక విషయం మనం ఆలోచిస్తే, ఎవరైనా ఎదుటి వాళ్ళు మన జీవితాల్లో జోక్యం చేసుకుంటే మనం సహించగలుగుతామా? నువ్వు చేసినటువంటి పనిని ఎదుటి వ్యక్తి కామెంట్ చేస్తే మనం ఏమైనా యాక్సెప్ట్ చేయగలుగుతామా? చేయం కదా. మన విషయాల్లో ఎవరు జోక్యం చేసుకోకూడదని మనం కోరుకుంటాం. మన జీవితాలు మన ఏని అనుకుంటాం. నీకెందుకురా అనేటువంటి ప్రశ్న కూడా వేస్తాం. నేను ఎలాగే ఉంటాను, నా నిర్ణయాలు ఇలాగే ఉంటాయి, నా పనులు ఇలాగే ఉంటాయి, నా ఆలోచన ధోరణి ఇలాగే ఉంటుంది అనేటువంటి విధంగా మనం ఎలాగైతే సమాధానం చెప్తే ఎదుటి వ్యక్తి కూడా మన గురించి అలాగే అనుకుంటాడు. అందుకని మనం ఎదుటి వ్యక్తుల మీద టైం స్పెండ్ చేయడం అనేది తగ్గించండి. మీ మీద మీరు టైం స్పెండ్ చేసుకోవడం అనేది నేర్చుకోండి. నీలో ఉన్నటువంటి లోపాలను తెలుసుకునే ప్రయత్నం చేయి. నీలో ఉన్నటువంటి బలాలని, సామర్థ్యాలను తెలుసుకునే ప్రయత్నం చేయి. దాన్ని ఎలా సానబెట్టి ముందుకెళ్ళాలనేటువంటి ప్రయత్నం చేయి. ఎక్కువ సమయాన్ని అనవసరమైనటువంటి విషయాల మీద దృష్టి పెట్టకండి. అవసరమైనటువంటి వాటి మీద సమయాన్ని వెచ్చించండి. మన సమయాన్ని ఎంతవరకు సమర్థవంతంగా వినియోగించుకుంటున్నాం అన్న దాని మీదే మన గెలుపు ఆధారపడి ఉంటుంది. ఒక చాలా చెడ్డ లక్షణం ఏంటంటే, ఒక మనిషి మన దగ్గర లేనప్పుడు ఆ మనిషి గురించి డిస్కస్ చేయడం అనేది చాలా 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 చెడ్డ లక్షణం. అది మనం ఎటు పరిస్థితులను చేయకూడదు. అలవాటును మనం క్రమేపీ మార్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. నీ జీవితానికి నువ్వేం చేసుకుంటున్నావు, నీ ఎదుగుదలకు నువ్వు ఏ ప్రయత్నం చేస్తున్నావు, దీని గురించి ఆలోచించు. నిన్నటికన్నా ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు, ఈవేళ ఉదయం నుంచి సాయంత్రానికి మనం ఏమి డెవలప్మెంట్ చేసాము, రేపు ఏం చేయాలనుకుంటున్నాము, దీని మీద కనుక మనం సమయాన్ని వెచ్చించగలిగితే, నీతో నువ్వే పోటీ పెట్టుకోగలిగితే, నిన్ను నువ్వు విశ్లేషణ చేసుకుని నీలో చెడును నువ్వు విమర్శించుకోగలిగితే, మంచిని నువ్వు ప్రోత్సహించుకోగలిగితే, నీకన్నా బలవంతుడు మరెవరు ఉండరు. ఎవరి జీవితాలు వాళ్ళవి, ఎవరి ఆలోచనలు వాళ్ళవి. ఎవరు చేసుకున్నటువంటి కర్మను వారు అనుభవించి తీరాల్సిందే. అది నువ్వు చేస్తున్నటువంటి కర్మలు నీకు ఫలితాలను ఇస్తాయి. ఆ కర్మలు చేయడానికి ప్రయత్నం చేయి. సత్కర్మలు చేయడానికి ప్రయత్నం చేయి. ఎదుటి వ్యక్తిని జడ్జ్ చేయడానికి కోసం అనవసరమైనటువంటి సమయాన్ని వెచ్చించవద్దు. ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి మంచిని గ్రహించేటటువంటి గొప్ప లక్షణాన్ని అలవాటు చేసుకో. ఎదుటి వ్యక్తి విజయాన్ని కూడా నువ్వు ఆనందించగలిగినటువంటి స్థాయికి నువ్వు రాగలిగితే ఇక నీకు తిరుగే ఉండదు. మంచి పాజిటివ్ ఆలోచనలు మనకు ఉంటాయి. నువ్వు ఎదుటి వ్యక్తులు ఎంతసేపు చెడును వెతికే ప్రయత్నం చేస్తూ దాన్ని క్రిటిసైజ్ చేస్తూ ఉంటే మన జీవితాలు కూడా అలా నెగిటివ్గానే ఉంటాయి. మనకు కూడా ప్రోత్సాహకరమైనటువంటి జీవితాలు మనకు కూడా ఉండవు. కాబట్టి ఎదుటి వ్యక్తి గురించి ఆలోచన మాని, జడ్జ్ చేయడం మాని, ఎదుటి వ్యక్తి తీసుకున్న నిర్ణయాలు క్రిటిసైజ్ చేయకు. ఎదుటి వ్యక్తి చేస్తున్నటువంటి పని మనం క్రిటిసైజ్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే మనం కూడా దాన్ని యాక్సెప్ట్ చేయం. ఎవరు మన జీవితాలు అలా ఇన్వాల్వ్ అయితే మనం కూడా యాక్సెప్ట్ చేయం. కాబట్టి మన గురించి మనం ఆలోచించుకోండి. ఎదుటి వ్యక్తి గురించి ఎప్పుడు కూడా మంచినే ఆలోచించు, మంచినే తీసుకో. ప్రతి మనిషిలోనూ మంచి ఉంటుంది. ఆ మంచిని మనం ఎప్పుడైతే చూడగలుగుతామో మనకు చాలా ఆనందం వస్తుంది, సంతోషం వస్తుంది, పాజిటివ్గా బ్రతకడం వస్తుంది. లేదా మనం ఎదగడానికి అది చాలా రకమైనటువంటి ఉపయోగకరంగా ఉంటుంది. సమాజంలో బ్రతుకుతున్నప్పుడు మానవ సంబంధాల విషయంలో అందరూ కావాలి. ఎప్పుడు ఎవరితో ఏ విధమైనటువంటి అవసరం ఉంటుందో మనం ఎవరిని చెప్పలేం. ఈ సమాజంలో జడ్జ్ చేసుకుంటూ పోతే నీకంటూ ఎవరు మిగలరు. మంచి చెడులు విశ్లేషణ చేసుకుంటూ ప్రతి వాళ్ళను తప్పుని ఎదిగాన్ని వదిలేస్తూ పోతే నీకంటూ ఎవరు ఈ సమాజంలో మిగలరు. నువ్వు ఎవరితోనైనా కలవగలగాలి, అందులో మంచిని తీసుకోగల వ్యక్తితో. చెడు ఉన్న దగ్గరికి నువ్వు వెళ్లకుండా, దాని జోలికి వెళ్లకుండా, దాన్ని నెగిటివ్ షేడ్ని మనం ఎక్కువ ఊహించుకోకుండా, ఆలోచించకుండా పాజిటివ్ వైపే కనుక మన ఆలోచన ఉంటే మానవ సంబంధాలు కూడా దెబ్బతినేటువంటి పరిస్థితి ఉండదు. నువ్వు తామరాకు మీద నీటి బొట్టులో ఉండాలి. అందరితోనూ ఉండాలి. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. వాళ్ళలో మంచిని గ్రహించి నీ ఎదుగుదలకు ఉపయోగించుకునే విధంగా నీ జీవితం అనేది ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఇక మీదనైనా ఎదుటి వ్యక్తుల్లో చెడుని ఎతకడం మానేసి నీలో ఉన్నటువంటి మంచి చెడులు విశ్లేషణ చేసుకొని దాన్ని మంచిని పెంచుకుంటూ, చెడుని తగ్గించుకుంటూ, సత్కర్మలు చేస్తూ నువ్వు కనుక ముందుకు వెళ్తే ఖచ్చితంగా నువ్వు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్తావు. చాలా సుఖంగా, సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా కూడా ఉంటాం. కాబట్టి ఆ విధమైన ప్రయత్నం చేయాలని చేస్తారని ఆశిస్తూ, ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.